చెప్పిన సందర్భంగా దాని గురించి ఈ యొక్క మేము దేశంలో నలుమూలల ఈ యొక్క జాగృతి చేస్తా ఉన్నాము. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి 2024 మొత్తం భారతదేశంలో. అందులో ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు అసెంబ్లీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ రెండు కలిసి ఈ మరి 13 తారీఖు నాడు ఎన్నికలు ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు? మనం చూసుకున్నట్లయితే బీజేపీ 10 సంవత్సరాలు పాలించింది. 10 సంవత్సరాలు పాలించి మోదీ గ్యారంటీ అని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, స్విస్ బ్యాంకులో డబ్బులన్నీ తెస్తానని, దాని తర్వాత మొత్తము రైతులకు డబ్బులు వాళ్ళకి ఇన్కమ్ చేస్తానని, తర్వాత బేటీ బచావో బేటీ పడావో అని, అందరికీ విద్య ఆరోగ్యం ఇస్తానని ఏమి మాత్రం ఇవ్వలేదు. విద్యను ప్రైవేటైజేషన్ చేసినాడు. తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ప్రైవేటైజ్ చేసినాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు 2 కోట్లు కదా 2 లక్షలు కూడా ఇవ్వలేదు. తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా లేటరల్ ఎంట్రీ పెట్టి అదాని అంబానీలు పనిచేసిన వాళ్ళకి ఇచ్చినాడు. తర్వాత మనకు ఎన్ని ప్రైవేటైజేషన్ చేసినాడు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజేషన్ చేద్దామని ఒకవేళ బీజేపీ ఇక్కడ దాంతో జత కట్టిన పార్టీలు వస్తే కూడా ఈ ఉన్న పోర్టులు కూడా మిగతాయి కూడా ప్రైవేటైజేషన్ తప్పదు. తర్వాత బీజేపీ అసలు ఎన్ని అబద్ధాలు చెప్పి తర్వాత ఎట్లా ఒక హిందూ మత శక్తులను రూపంగా అట్లా పెంచి మొత్తం మత విద్వేషాలను రేకెత్తించి ఇక్కడ ఒక సివిల్ వార్ తేవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క చర్యలు చూసినట్లయితే సిటిజన్ అమెండ్మెంట్షిప్ యాక్ట్ కానీ, లేకపోతే ముస్లిమ్స్ మీద వ్యతిరేకమైన కానీ, ఎస్సీ ఎస్టీల మీద రేపులు కానీ, వాళ్ళకు నార్త్ ఇండియాలో చూసినటువంటి వాళ్ళ అరాచకాలు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత నార్త్ ఇండియాలో బీజేపీకి చాలా ప్రాముఖ్యత తగ్గిపోయింది కాబట్టి ఈ సౌత్ ఇండియాలో పాకుపడుతున్నాడు. అదే బీజేపీ మరి ఇక్కడ అమిత్ షా వస్తే అమిత్ షా కారు మీద రాళ్ళు రుమించి చెప్పులు వేయించి తర్వాత మోదీని తిట్టడాన్ని తిట్టి అటువంటి యొక్క మతతత్వ శక్తులతోని మరి వాళ్ళని ఇట్లా దూషించిన పార్టీలతోని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం జత కట్టింది అని అంటే మరి వాళ్ళకు ప్రాకులాడి ప్రాధాయపడి మరి వాళ్లకు చీప్ కొట్టుతున్నా కూడా దగ్గరికి పోయి ఈరోజు జత కట్టిందంటే వీళ్ళు కూడా అదే మార్గంలో నడుద్దామనే ఉద్దేశము. కాబట్టి వీళ్ళది ఇప్పుడు 2014లో మరి టీడీపీ రాజ్యం వెళ్ళింది. ఎన్ని ప్రామిసులు చేసినాడు, ఎన్ని ప్రామిసులు చేసి అందులో ఎన్ని నెరవేర్చినాడు, ఎన్ని నెరవేర్చింది. అప్పుడు మరి జగన్ ప్రభుత్వం 2019లో ఇవన్నీ నవరత్నాలు పెట్టి ఇవన్నీ ప్రామిసులు చేస్తే ఇవన్నీ వీలు కావు, మనకు అసలు సంభవం కాదు అని విమర్శించిన ఆ టీడీపీ ఈరోజు అంతకంటే డబుల్ చేస్తామని అంటున్నాడు. అసలు ఆయన చేసింది ఏంది, చూపించింది ఏంది? వీళ్ళు ప్రామిస్ చేసిందంటే 90% వీళ్ళు నెరవేర్చినారు. ఒక 10% ఏదైతే నెరవేర్చలేదో దాన్నే పదేగా పత్రికలు, ఆ యొక్క 3-4 టీవీలు అదే పదేగా పచ్చి అబద్ధాన్ని నిజంగా పలుకుతా ఉన్నారు. మనం చూసినట్లయితే జగన్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని అట్టడిగిన వర్గాల వారికి పైకి తేవడానికి ఏం తెచ్చింది? మనము ప్రభుత్వ పాఠశాలలో మేమందరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. కృష్ణమూర్తి కానీ నేను కానీ మిగతా వాళ్ళు పెద్దవాళ్ళన్నీ చదువుకొని ఈ రోజు వరకు అయినాము. కానీ ఇంకా ఇంగ్లీష్ మీడియం చదివితే మేము ఇంకా ఎంత పెద్దవాళ్ళం అవుతుంటాము. ఆ యొక్క డ్రాబ్యాక్ ఇప్పటికీ మాకు ఉన్నది అది. కాబట్టి అటువంటి డ్రాబ్యాక్ను లేకుండా ఇంగ్లీష్ మీడియంలో మంచి మనకు ఎన్ని మొత్తం బాత్రూమ్లు కట్టించి ఆడపిల్లలకు బాత్రూమ్ వెళ్ళడానికి లేకపోతుండే, బెంచీలు లేకపోతుండే, చెట్ల కింద చదువులు చెప్తుండ్రి, టీచర్లు లేకపోతుండే. అటువంటి విద్యా విధానాన్ని విద్యనే గొప్ప సంపద, విద్య మీద పెట్టడమే గొప్ప పెట్టుబడి. మా నాయన ఏదో ఒక 5 రూపాయలు 15 సెట్ల బియ్యం ఇచ్చి చదివిస్తే ఈరోజు ఇంత పెద్దగా అయినాము. కాబట్టి ప్రభుత్వమే రంగంలోనే విద్య గొప్పగా చదివియాలి, బీద పిల్లలకు చదివియాలని మరి ఆ విద్యా విధానాన్ని మన కార్పొరేట్ లెవెల్లో అక్కడ డిజిటల్ ఇది తర్వాత వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ లెవెల్లో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యనిచ్చేటువంటి గవర్నమెంట్. విద్యనివ్వడానికి మరి ఎంత ప్రోత్సాహాలు, వాళ్లకు స్కూల్కి పంపడానికి 15,000 రూపాయలు, న్యూట్రిషన్కు అమ్మకు సంబంధించిన అన్ని వైద్య సదుపాయాలు, అట్లనే మన పిల్ల పుట్టినప్పటి నుంచి అంగన్వాడీ నుంచి స్కూల్కి పంపేటప్పుడు పుస్తకాలు, బట్టలు, డ్రెస్సులు, తర్వాత మిడ్ డే మీల్, బ్రేక్ఫాస్టు, తర్వాత మళ్ళీ 10th ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, ఫీజు రీంబర్స్మెంట్, విద్యా వసతి, తర్వాత అంటే ఎంత ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, తర్వాత విద్య ఒక వ్యాపారంగా ఉండేది ఇక్కడ.
నేను ఎందుకు వ్యాపారంగా ఉండేదంటే మీరు చూసుకున్నట్లయితే విద్య 2000 మనకు 26-27 లక్షల ఫీజు ఉండేది ఎంబీబీఎస్ పీజీ కోర్సులలో. ఆ 27 లక్షలు ఉన్నదాన్ని 8 లక్షలకు తెచ్చింది ఈ ప్రభుత్వం. అంటే విద్య కూడా అందుబాటులో అందరికీ రావాలా, డాక్టర్లు కూడా అందరు రావాలని. అలానే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకొని 17 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకున్నారు. అలానే మరి పోర్టులు కడుతున్నారు. తర్వాత మనకు మీరు చూసినట్లయితే ఆరోగ్యాన్ని మనం కోవిడ్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఏ రాష్ట్రం కూడా సరి అయిన మనం ఆదుకోలేదు ప్రజలని. 100 కిలోమీటర్లు నడిచిపోయి ఎంతో మంది ఆకలి దప్పలకు చనిపోయినారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ని ట్రాకిల్ చేసినట్లు ఏ రాష్ట్రం కూడా ట్రాకిల్ చేయలేదు. వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో వస్తే వాళ్ళకు బార్డర్ వరకు కూడా బస్సు సౌకర్యం కల్పించింది, అన్న సదుపాయాలు పెట్టించింది. అంటే బీదవాడికి మనకు నిజంగా ఎంత ఆసరాగా ఎంత అండగా ఉందో నిజంగా మనకు రాజ్యాంగంలో చెప్పినటువంటి యొక్క డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ప్రాథమిక ఆదర్శాల్లో ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్తో పాటు ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ ఇక్కడ ప్రస్ఫుటంగా ఈ ప్రభుత్వంలో కనబడతా ఉంది. మనం చెప్పొచ్చు, మనం పెత్తందారీ వ్యవస్థ ఉండే మనకు ఊర్లలో ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేయాలి, ఎవరు వారికి వ్యతిరేకము న్యాయంగా ధర్మంగా ఉండడానికి కూడా లేదు. మనం ఓటక్కును వినియోగించే అధికారం కూడా లేకుంటుండేది. తర్వాత స్వతంత్రంగా వెలికే అధికారం కూడా లేకుంటుండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ వ్యక్తికి స్వతంత్రం రాలేదు, వ్యక్తికి లిబర్టీ రాలేదు, వ్యక్తికి స్వేచ్ఛ రాలేదు. అటువంటి స్వేచ్ఛా వాయువులలో వాతావరణంలో బతకడానికి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు, ముస్లింలకి అందరికి కూడా సమాన అవకాశాలు ఇచ్చి చేస్తున్నటువంటి యొక్క ప్రజా పాలన ఇది. ప్రజాస్వామ్యం అని ఉందని చెప్పాలి. మీకు బీసీలకు 50% రిజర్వేషన్స్ ఇన్ నామినేటెడ్ పోస్టులలో, తర్వాత లోకల్ బాడీస్లలో మీకు 50% పార్లమెంటు, ఎమ్మెల్సీ, తర్వాత నామినేటెడ్ పోస్టులు, చైర్పర్సన్స్. ఇంత చేసింది బీసీలు రాజ్యమేలని ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా ఇంత బీసీలకు న్యాయం జరగలేదు. విద్యలో ఇటువంటి విప్లవం రాలేదు, ఆరోగ్యంలో ఇటువంటి విప్లవం రాలేదు. అటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఇప్పుడు వ్యతిరేకమైన ఒక గొప్ప ప్రచారం ఏదైతే ప్రచార సాధనాలు చేస్తున్నాయో, సంపన్నులు చేస్తున్నారో, తర్వాత వైట్ కాలర్స్ పీపుల్ చేస్తున్నారో, విద్యావంతులు చేస్తున్నారో, అర్బన్ పీపుల్ చేస్తున్నారో, ఇది తప్పుడు ప్రచారమని మేము ప్రజలకు చెప్పడానికి వచ్చినాం మేము. అది కాబట్టి ప్రజలు మోసపోవద్దు, దగపోవద్దు. మళ్ళీ ఇది ఏ చేతనన్నా మీరు అక్కడ మోసపోతే మాత్రం మీకు మోసపోతారు. మీ పిల్లలకు చదువులు దూరం అవుతాయి, ఇంగ్లీష్ మీడియం దూరం అవుతాయి. తర్వాత మళ్ళా మనకు తాత ముత్తాతల కాలం నాటికి వెళుతామని మీతోని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాకేం అవసరం లేదు, మేము సమాజంలో అట్టడికెళ్ళి వచ్చినాము. కానీ నా జాతికి, నా యొక్క వెనుకబడిన తరగతులకు అన్యాయం కావద్దనే ఒక తపనతోటి మీ ముందుకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. బడుగులకు, బలహీన వర్గాలకు, సంపన్నులకు, పేదలకు, తర్వాత సంపన్నులకు, బలిసినోనికి, బక్కోనికి. తర్వాత ఇది ఒక వార్ పెట్టింది చంద్రబాబు నాయుడు అండ్ మరి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. కాబట్టి ఇది ఒక పేదోళ్లకు, పెద్దోళ్లకు ఇది ఒక వారని, ఒక పరీక్ష, ఒక టెస్ట్ అని చెప్పాలి. కాబట్టి ఈ టెస్ట్లో ఓడిపోతే మీరు ఫెయిల్ అయిపోతారు, మీకు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని నేను మీతో విజ్ఞప్తి చేసేదంటే ఈ మోసాలకు, దగాలకు, ఈ పత్రికలకు, ఈ మీడియాకు, తర్వాత చదువుకున్న వాళ్ళకు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు చిన్న గ్రీవెన్స్, నాకు ఒక రోజు ఇంక్రిమెంట్ రాలేదు, లేకపోతే ఒక రోజు జీతం వెనుకబడిందో అని వాడికి, లేని వాడికి లక్షల మందికి, కోట్ల మందికి లాభం అవుతున్నదని సంతోషపడేటువంటి మనస్తత్వము చదువుకున్న వాళ్ళకు, పెద్దోళ్ళకు ఉండాలా. వాళ్ళు సుఖంగా ఉంటేనే మనకు భద్రత ఉంటుంది. వాడు సుఖంగా లేకపోతే మన భద్రత ఉండదు. సివిల్ వార్ వస్తుంది ఈ దేశంలో. బీజేపీ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయాలా, రాజ్యాంగాన్ని మార్చాలా, డెమోక్రసీని మనము ఉండొద్దు ఇక్కడ మళ్ళీ పెత్తందారి వ్యవస్థ రావాలా, తర్వాత బ్రాహ్మణ్ బనియా క్షత్రియులు మన పాలన రావాలా, చాతువర్ణ సిస్టమ్ ఇట్లనే ఉండాలా, మను సిద్ధాంతం ఉండాలా అని ఒక భారతదేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుందో అటువంటి కుయుక్తమైన కుట్రల భారతీయ జనతా పార్టీతోని కుమ్మక్కు కావడము, మనం వాళ్ళతోని
మనం అఫిలియన్ పెంచుకోవడం అనంటే ఈ పార్టీలు కూడా అటువంటి మనస్తత్వం కల్లయే, అటువంటి మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి, మనకు అన్యాయం చేయడానికి కట్టున్నారు. కాబట్టి మనం అందరకు మన గురించి ప్రయత్నం చేసే వ్యక్తికి ఓటు వేయాలని, పరిరక్షించుకోవాలని నా యొక్క మనవి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను చదివానది. నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత సాహసోపేతమైన యాక్ట్ అని అంటే అది ఒక గొప్ప క్రియాశీలకమైన అదొక స్టెప్. అది మనం చూసినట్లయితే రెవెన్యూ యాక్ట్స్ ఎన్నో ఉన్నాయి, మన కృష్ణమూర్తి తను చెప్తాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఉంది, పట్టదారు పుస్తకాలు ఇచ్చినారు, టైటిల్ డీడ్స్ ఇచ్చినారు. అయినా కూడా ఈ రోజు రెవెన్యూ కోర్టులలో, ఆర్డీఓ కోర్టులలో, తహసీల్ ఆఫీసులలో, మున్సిపల్ కోర్టులలో, హైకోర్టు కోర్టులలో వందల వేల కేసులు తరతరాలుగా కొట్లాడుతున్నారు. ఎప్పుడో బ్రిటిష్ పాలన నాటి సర్వే జరిగింది. అప్పుడు తండ్రులు, తాతలు, మనుమరు ఎంతో మందికి డివైడ్ అయినారు, సబ్ డివిజన్ అయింది. కానీ సబ్ డివిజన్ లేదు, ఎవరి పేరు మీద వాళ్ళకి టైటిల్ లేదు, ఎవరికి దానికి తనఖా పెట్టుకుందామన్నా, మార్టిగేజ్ పెట్టుకుందామన్నా, సరి అయిన అమ్ముకుందామన్నా కూడా వాళ్ళకి అధికారాలు లేవు. కాబట్టి వాళ్లకు ఆస్తి అనేది ఒక హక్కు, వాళ్ళకు భద్రత, వాళ్ళకున్న భూమికి, వాళ్ళకున్న ల్యాండ్కి, వాళ్ళకున్న ప్రాపర్టీకి భద్రత కల్పించాలా, టైటిల్ కల్పించాలా, ఒకటి వాళ్ళకు సెక్యూరిటీ, సేఫ్టీ ఉండాలా అన్న ఉద్దేశంతో ఇది చిన్న చిన్న సమస్యలని పెద్దగా సృష్టించి వాడు ఈనాడు కూడా రాయడం అనేది ఇంత చాలా దురదృష్టకరం. అది అంత పచ్చి అబద్ధము, పచ్చి తప్పు, అది తప్పుల తడక. కాబట్టి ఇది వస్తే నేను ఫస్ట్ ఏదైతే నేను రద్దు చేస్తానని బాబు అంటున్నాడో ఆ రద్దు చేస్తే మీరు చెప్పులు తిరిగేటట్లు, రాసి ఒచ్చికాళ్ళు తిరిగేటట్లు, ఇంకా ఏండ్ల తరబడి తిరిగే అటువంటి అవసరమే ఉంటుంది. కానీ మీ భూమికి మీకు భద్రత ఉండదు. అవును, నీకు ఈరోజు మోడీ గ్యారంటీ ఉంటున్నాడు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది జగన్ గ్యారంటీ. ఇది జగన్కి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తికి ఇచ్చేటువంటి గ్యారంటీ అని నేను చెప్తా ఉన్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. ఈ సోదరుడు ఏదైనా మంచి క్వశ్చన్ అడిగాడు, లేకపోతే మర్చిపోతుంటే అలానే ఇంకా ఇప్పుడు విద్యా విధానంలో నేను చూసుకున్నట్లయితే విద్యా విధానంలో ఈరోజు వేల తల్లిదండ్రులు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు, మొత్తం రూరల్ అంతా సంతోషంగా ఉన్నారు. కాబట్టి నా యొక్క మనవండి, పైసలు ఎవరిచ్చినా తీసుకోండి పర్వాలేదు, కానీ ఓటు మాత్రం మీ ఆత్మ సాక్షిగా మీకు లాభమైన వ్యక్తికి. నేను భారతదేశంలో అంతమంది లీడర్లు చూశాను, కానీ నేను ఏమి చూశానో, ఏమి చేశానో, ఏమి మీకు లబ్ధి పొంది ఉందో అది చూసి నాకు ఓటు వేయమంటున్నాడు. అబద్ధాలు చెప్పట్లేదు. కానీ ఇంక ఎదుటి వ్యక్తి మాత్రం అన్ని బూటకాలని చెప్పి దీనికి ఇవన్నీ ఏదో ఒక చిన్న చేసి అది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. కానీ ఈయన చెప్పేది మాత్రము నీతిగా, నిజాయితీగా చెప్పిందే చెప్తా ఉన్నాడు, చేసిందే చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు చూసి ఆయన బతిలాడతలేడు, లేకపోతే మనకి యాచించటం లేడు. నేను చేశాను, మీ బాధ్యత మీరు నెరవేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో యోగా ఆదిత్యనాథ్ రిజర్వేషన్స్ ఏమి గవర్నమెంట్ జాబ్స్ లేవు అని అంటున్నారు. బీజేపీ రిజర్వేషన్స్ తీసేద్దామని నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నప్పుడు నేను 2011 కాస్ట్ సెన్సెస్ని మీరు పబ్లిష్ చేయాలని రికమెండ్ చేశాను. మీరు అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రైవేటైజ్ లో కూడా మీరు రిజర్వేషన్స్ కల్పించాలా, ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలా. తర్వాత ఫ్రెష్గా కులగణన చేయాలా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారము చేస్తేనే భారతదేశం యొక్క జనాభా మీరు లెక్కలు తీస్తేనే అందులో మొత్తం సుప్రీంకోర్టు చెప్పింది భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని మొత్తం సేకరించి జల్లెడబట్టాలని చెప్పింది. జల్లెడబడితే అందులో గట్టి ఇత్తులు ఏముంటున్నాయి, కొంచెం మధ్యనే ఉంటాయి, తాలు ఏముంటుంది. తాలుకు మనం బలం ఇవ్వాలి, న్యూట్రిషన్ ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళు సమాజంలో సమానంగా చేయాలని. అటువంటి కులగణనకు వ్యతిరేకమైన పార్టీతో జతకట్టడము ఎంత దౌర్భాగ్యం. ఆ రోజులల్లా మనకు కాపులకు నేను రిజర్వేషన్స్ ఇస్తానని ఏదో తూతుంబాలు సర్వే చేసి కాపులకు ఇవ్వలేదు, వాళ్ళని బీసీలను కలపలేదు, వాళ్ళకు మోసం చేసిండు. ఆ మోసం చేసిన కాపులు కూడా నాయకుడు కూడా అక్కడ కలవడం అంటే కాపులకు ద్రోహం చేయటమే అది. కాబట్టి బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్స్ను రద్దు చేయాలా, తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించొద్దు. అటువంటి యొక్క మరి
బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీతోని జతగట్టిన పార్టీలను మాత్రం చిచ్చుగా ఓడించాలని మనకు మనవి.